జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమ్మా ఎవరి పేరు నర్చ్ చేయమంటారు? దేవాంశ్ వైదేహి. దేవాంశ్ వైదేహి నామదేశ్య క్షేమస్థైర్య ఆరోగ్య ఫలసిద్ధిరస్తు. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రియాయై నమః. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. తను నిజంగా భర్తను హత్య చేసిన వైశాలి అయ్యుంటే మేమిచ్చిన అవకాశం ఉపయోగించుకొని తప్పించుకునేది. అలాగే తన భర్త కుటుంబం బావుండాలని కోరుకోదు. ఎందుకంటే తను వైశాలి అయితే తన భర్త చనిపోయాడు కదా. చనిపోయిన భర్త బాగుండాలని, ఆ భర్తతో కలిసుండాలని ఎవ్వరు కోరుకోరు. దేవుడు ముందలా కోరుకుంది కాబట్టి తను వైదేహి అయిపోతుందా? అబద్ధం చెప్పుండొచ్చు కదా. కోర్టులో అబద్ధం చెప్తారేమో గాని దేవుడు ముందెవరు అబద్ధం చెప్పరు. నిజంగా తప్పు చేసుంటే తప్పు చేశాను క్షమించండి అని కోరుకుంటుంది. జడ్జి గారు, ఇంకో వీడియో ఉంది, కొంచెం పరిశీలించండి. అది ఆ వీడియో ఇందాక ముద్దాయి వాళ్ళ అత్తగారితో మాట్లాడుతుండగా తీసింది. ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. ఆవిడ బాడీ లాంగ్వేజ్ బట్టి చూస్తే కావలసిన మనిషిని దగ్గరకు తీసుకున్నట్టుందే కాని వద్దనుకున్న మనిషిని వదిలించుకున్నట్టు లేదు. ఆమె తన కోడలు కాకపోతే అంత అభిమానంగా ఎందుకు మాట్లాడుతుంది? వీటిని ఆధారంగా చేసుకొని ఈ అమ్మాయి వైదేహి అని చెప్పడం లేదు, కానీ నా అనుభవం ప్రకారం తప్పు చేయలేదని మాత్రం అర్థమవుతోంది. ఈ విషయాలు పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.